ఆషాఢ మాసం మొదటి వారం మొదటి రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్. వారాహి అమ్మవారి నవరాత్రులు. సో, నేను గూడా ఈ ఇయర్ ఎలాగైనా చేసుకుందాం వారాహి అమ్మవారి నవరాత్రులు అని చెప్పి అనుకున్నాను. కానీ కుదరలేదు. సో, నేను లాస్ట్ రోజు పూజ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మనశ్శాంతి, ఆర్థిక ఇబ్బందులు గానీ, లేకపోతే ఏదైనా పిల్లలకి సరిగా మాట వినకపోవడం, చాలా జిద్దు, మొండి చేస్తున్నా, ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదంట. సో, నేను 3, 4 ఇయర్స్ నుంచి వింటున్నాను కానీ, ఈ ఇయర్ ఎలాగైనా ట్రై చేద్దామని అనుకున్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా చేశారు. మా మమ్మీ నాన్న చెప్పినట్టుగా నేను కూడా అలాగే చేశాను. సో, ఏందంటే మా ఇంట్లో అమ్మవారి ఫోటో గాని, విగ్రహం ఏం లేదు. సో, ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి గౌరమ్మ పెట్టుకొని, గౌరమ్మని వారాహి అమ్మవారిలాగా నేను పూజ చేసుకున్నాను. ఈ ఇయర్ ఒక కోరిక అనుకోని నేను పూజ చేసుకుంటున్నాను. చిన్నగా 1 డేనే. ఈ ఇయర్ నేను సక్సెస్‌ఫుల్ అయ్యానంటే నా కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా నవరాత్రులు చేసుకుంటానని కోరిక కోరుకున్నాను. అమ్మవారికి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఇష్టం కాబట్టి అన్నీ రెడ్డిష్ కలర్‌లో పెట్టాను. అండ్ 5 రకాల దీపాలు పెట్టాను. చిలకడ దుంప దీపం, కొబ్బరికాయ దీపం, తమలపాకు దీపం, కామాక్షి దీపం, నవగ్రహాల దీపం. ఈ 5 దీపాలు పెట్టి నేను పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నాను. లాస్ట్‌కి ధూపం వేసేసి ఎండ్ చేశాను కొబ్బరికాయ కొట్టి. సో, ఈవినింగ్ చేయాలి కాబట్టి పూజ నేను 6:00 అలా స్టార్ట్ చేస్తే 7:30, 8 అయింది. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది. సో, మీరు కూడా ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి కోరిక అనుకొని తప్పకుండా నెరవేరుతుంది. ఇది మా ఇంట్లో వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఫ్యాబులస్ ఫ్రూటీ.